ఖాళీ ఉద్యోగాల భర్తీ కోసం తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ తక్షణమే నోటిఫికేషన్ జారీ చేయాలని ప్రతిపక్ష కాంగ్రెస్ డిమాండ్ చేసింది. ఉద్యోగాలు వస్తాయనే నిరుద్యోగులు ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడిన వాస్తవాన్ని ప్రభుత్వం విస్మరించిందన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి. నిరుద్యోగులు ఏళ్ల తరబడి కోచింగ్ల కోసం పెద్ద ఎత్తున డబ్బు ఖర్చు చేశారని, ఇప్పుడు ఉన్నపళంగా సిలబస్ మారుస్తామంటూ టీఎస్పీఎస్సీ ప్రకటించడం సమంజసం కాదన్నారు. ప్రస్తుత సిలబస్ ద్వారానే నోటిఫికేషన్ ఇవ్వండి, లేకపోతే ఈ అయిన ఖర్చంతా మీరు భరిస్తారా? కొత్తగా మొత్తం విద్యార్థులు నిరుద్యోగ యువకులు మరలా మీరు ఒకవేళ సిలబస్ మారిస్తే ఈ యొక్క కోట్లాది రూపాయలు ఎవరు భరించాలి? కేవలం అనాలోచితంగా మీరు ఇలాంటి ప్రకటనలు చేయటం అన్యాయం. సిలబస్ మార్చే ప్రక్రియ ఉంటే 2-3 సంవత్సరాల ముందు మార్చాలా, మానసికంగా తయారు చేయాలా. విద్యార్థుల జీవితాలతో, నిరుద్యోగ యువకుల జీవితాలతో రాష్ట్ర ప్రభుత్వం ఆడుకోవద్దు. రోడ్ల అభివృద్ధి నిధుల మంజూరులో ప్రతిపక్ష ఎమ్మెల్యేల పట్ల అధికార టీఆర్ఎస్ వివక్ష చూపుతోందని కాంగ్రెస్ విమర్శించింది. జిల్లాలో రోడ్ల అభివృద్ధి కోసం మంజూరు చేసిన నిధుల్లో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు పెద్ద మొత్తంలో నిధులన్న కేసీఆర్ సర్కార్ తమకు మాత్రం 5 కోట్ల లోపే మంజూరు చేశారని కాంగ్రెస్ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి ఆరోపించారు. అభివృద్ధి అంశంలో అధికార ప్రతిపక్ష సభ్యులనే వివక్ష ఉండదంటూ అసెంబ్లీలో చెప్పిన సీఎం కేసీఆర్ ఇప్పుడు మాట తప్పుతున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ కానీ, టీడీపీ పార్టీ కానీ, కమ్యూనిస్టులు కానీ ఎక్కడ ఎవరున్నా సరే యావరేజ్గా వాళ్ళకు 3.5 కోట్ల నుంచి 5 కోట్ల రూపాయల వరకే నియోజకవర్గానికి నిధులిస్తూ, అధికార పక్ష ఎమ్మెల్యేలు 20 కోట్లు, 30 కోట్లు, 50 కోట్లు, గజ్వేల్లో అయితే 80 కోట్లు కూడా ఇచ్చుకోవడం జరిగిందన్న. ఒక బంగారు తెలంగాణ నిర్మాణం కావాలంటే అధికార పక్షం ప్రతిపక్షం అని లేకుండా అందరినీ మేము సమానంగా చూసి అభివృద్ధి చేస్తామని చెప్పారో దానికి ఖచ్చితంగా కట్టుబడి ఉండి తొందరలోనే ఈ మిగిలిన నిధులు ఏదైతే మాకు రాలేదో ఆ నిధులను కూడా ప్రభుత్వం మంజూరు చేయాలని చెప్పి కోరుతున్నాం.